హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనం వెళ్తున్నాము కోటప్ప కొండ. సో పేరులో ఉన్నట్టే ఇది ఒక కొండ మీద లొకేట్ అయ్యి ఉందండి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ త్రికూటేశ్వర స్వామి వారు అంటారండి ఇక్కడ శివుడిని. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం 3 హిల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి బ్రహ్మ శిఖరం, రెండోది రుద్ర శిఖరం, ఇంకోటి విష్ణు శిఖరం అండి. సో స్వామివారు ఇక్కడ ఈ శిఖరాలలో లొకేట్ అయి ఉంటారు. అండ్ మనకి ఇక్కడ ఇంకో స్పెషాలిటీ వచ్చి ఈ స్వామివారు మనకి దక్షిణామూర్తి అవతారంలో దర్శనమిస్తారండి ఇక్కడ. సో మీకు కొండపైకి ఎంటర్ అవ్వగానే మీకు రైట్లో వినాయకుడి స్టాచ్యూ ఒకటి, దాని తర్వాత దక్షిణామూర్తి స్టాచ్యూ, ఇలా చాలా స్టాచ్యూస్ కనిపిస్తాయండి. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ వచ్చి ఇక్కడ ఒక్క కాకి కూడా మీకు కొండపైన కనపడుతుంది. ఇక్కడ ఇది ఒక స్పెషాలిటీ ఉంది. సో ఈ టెంపుల్ విజిట్ చేసి మనకి గురుబలం పెరుగుతుందని చెప్పి ఇక్కడ ఒక నమ్మకం కూడా ఉందండి. సో మీకు గురుబలం పెరగాలన్నట్టయితే తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న కొండ ఇక్కడ మీకు శివుని టెంపుల్ ఉంటుందండి. ఇది కాకుండా మీకు పాత టెంపుల్ ఇంకోటి కూడా వేరే పైన కొండ ఉంటుందండి. ఆ కొండ మీద లొకేట్ అయి ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళాలంటే మీరు ఈ స్టేర్స్ చూస్తున్నారు కదా, ఈ స్టేర్స్ మీద నుంచి నడుచుకుంటూ మీకు పైకి వెళ్తే ఒక పుట్ట కనిపిస్తుందండి. పుట్ట దాటుకొని మీరు ముందుకు వస్తే మీకు ఈ రోడ్డు కనిపిస్తుందండి. మీకు యాక్చువల్లీ ఇది కొండ అండి, ఇక్కడ మీకు ఎటువంటి రోడ్డు ఏమి ఉండదు. సో మీరు బేర్ ఫుట్ మీద మీరు ఇక్కడ నుంచి ఆ పైన ఇంకో శివలింగం ఉంటుంది, అక్కడ దాకా వాక్ చేయాలి. సో ఈ కొండపైకి ఎక్కడానికి మనకు ఒక 1 అవర్ పడుతుందండి, 1 నుంచి 2 అవర్స్ పడుతుంది. సో వచ్చేటప్పుడు మాత్రం మీరు వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయండి. అండ్ మీకు పైకి వెళ్ళాక మేము వచ్చినప్పుడు అయితే అన్నదానం చేశారండి. సో మేము ఇక్కడనే తినేసాము. అండ్ ఇన్ కేస్ బాగా సన్నీగా ఉంటే కనుక మీరు చూసుకుని రండి, ఎందుకంటే మీరు బేర్ ఫుట్ మీద వస్తారు కాబట్టి కాళ్ళు కాలే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మెయిన్ టెంపుల్ అండి. ఫస్ట్ స్వామివారు ఇక్కడనే వెలిసారు. సో గొల్లవామ అనే భక్తురాలి కోసం తను ఇక్కడ దాకా రాలేక ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి స్వామివారి కిందికి వచ్చి కింద వెలిసారు మళ్ళీ. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది పైన టెంపుల్ నుంచి కింద ఉన్న టెంపుల్ వ్యూ అండి. సో ఇక్కడ ఇది ఇంకా చుట్టుపక్కల హిల్స్ మీకు అన్ని వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి. చాలా సినిక్ వ్యూస్ మీరు ఇక్కడ నుంచి చూడగలుగుతారు. అండ్ మీకు ఇక్కడికి వస్తే మంచి నేచర్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఒక డివోషనల్ ట్రిప్ కూడా అవుతుంది. సో డెఫినెట్లీ ప్లాన్ చేయండి ఇక్కడికి.